చాలా కాలం క్రితం విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు అనే తెలివైన కవి ఉండేవారు. తన చురుకైన తెలివి, చమత్కారమైన ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ సమస్యలను సులభంగా పరిష్కరించేవారు. ఒక వేసవి రాత్రి నిండు పున్నమి వెలుగులో తన పక్కింటి ఆయన తెనాలి రామకృష్ణుడితో ఇలా అన్నారు: ఇటీవల ఒక దొంగ ఊర్లో తిరుగుతున్నాడట రామకృష్ణ, జాగ్రత్తగా ఉండు. అతను నీ ఇంటిని దోచుకుందామనే ఆలోచనలో ఉన్నాడని వార్త. అది విన్న తెనాలి భయపడకుండా చప్పున నవ్వాడు. తన భార్య వైపు తిరిగి చిరునవ్వుతో ఇలా అన్నాడు: అతని ప్రయత్నం అతన్ని చేయనిద్దాం. ఈ దొంగకి జీవితంలో మర్చిపోలేని పాఠం చెబుతా అని అన్నాడు. ఆ రాత్రి భోజనం అయ్యాక తెనాలి దంపతులు కిటికీ దగ్గర కూర్చున్నారు. బయట ఉన్న వాళ్ళకి మాటలు స్పష్టంగా వినపడేలా తెనాలి ఉద్దేశపూర్వకంగా ఇలా అన్నాడు: మన బంగారం, నాణేలు, ఆభరణాలన్నీ వెనుక ఉన్న పెద్ద నీటి బావిలో దాచేద్దాం. అక్కడ విలువైన వస్తువులు దాస్తామనే అనుమానం ఎవరికీ రాదు. చీకటిలో దాక్కుని ఉన్న దొంగ ఆ మాటలు ఆసక్తిగా విన్నాడు. దురాశతో అతని కళ్ళు వెలిగిపోయాయి. చీకటిలో దాక్కున్న దొంగ ఆ మాటలు విని తనలో తాను ఇలా అనుకున్నాడు: అదృష్టం ఈరోజు నా వైపు ఉంది. వీళ్ళు నిద్రపోతే ఉదయానికల్లా నేనే ధనవంతుణ్ణి అని అనుకొని ఇల్లంతా చీకటితో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు దొంగ జాగ్రత్తగా ఇంటి వెనుక ఉన్న బావి దగ్గరికి చేరుకున్నాడు. నీటితో నిండిన బావిని బకెట్ సహాయంతో తోడడం మొదలుపెట్టాడు. ఆహా, కాసేపట్లో బావిలో ఉన్న సొమ్ము మొత్తం నా సొంతం అవ్వబోతుంది అని అనుకుంటూ నీళ్లు తోడసాగాడు. తెనాలి మాత్రం కిటికీలో నుండి అంతా గమనిస్తున్నాడు. భార్య వైపు చూసి నవ్వుతూ తెనాలి ఇలా అన్నాడు: పాపం దొంగ మన బావిని తోడే పనిలో ఉన్నట్టు అతనికి తెలియదు. గంటల తరబడి దొంగ బకెట్తో నీళ్లు తోడుతూనే ఉన్నాడు. చేతులు నొప్పి, శరీరం వణుకుతున్నా లోభం అతన్ని ఆపలేదు. చివరికి బావి పూర్తిగా ఖాళీ అయ్యింది. అతను ఆనందంగా బావిలోకి దూకాడు. కానీ బావిలో బంగారం లేదు, ఆభరణాలు లేవు. ఖాళీగా ఉన్న బావి తప్ప ఏమీ లేదు. అప్పుడే తెనాలి చేతిలో లాంతర పట్టుకొని బయటకు వచ్చాడు. చప్పట్లు కొడుతూ సంతోషంగా ఇలా అన్నాడు: ధన్యవాదాలు మిత్రమా, ఈ బావి శుభ్రం చేయాలని వారం రోజులుగా వాయిదా వేస్తున్నాను. నువ్వు కొద్ది గంటల్లోనే ఈ పనిని పూర్తి చేశావు అని అన్నాడు. దొంగ సిగ్గుతో మోసపోయానని గ్రహించి తల వంచుకొని, అయ్యా క్షమించండి, దురాశతో నా కళ్ళు మూసుకుపోయాయి, ఇక మళ్ళీ దొంగతనం చేయను అన్నాడు. తెనాలి నవ్వుతూ అతనికి వేడివేడి ఆహారం అందించాడు. నీ శక్తిని నిజాయితీ పనికి ఉపయోగించు, అప్పుడు నీ జీవితం సుఖంగా ఉంటుంది. ఆ రాత్రి నుంచే దొంగ తన మార్గాన్ని మార్చుకున్నాడు. కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. తెనాలి రామకృష్ణుడు మరోసారి తన తెలివితో దురాశపై గెలిచాడు. ఈ కథలో గ్రహించాల్సిన నీతి ఏమిటంటే, తెలివైన ఆలోచనలు హింస లేకుండానే సమస్యలను పరిష్కరించగలవు.